అవతరణ కోసం ఒక రణం జరిగింది, స్వరాష్ట్రం కోసం ఒక సమరమే జరిగింది. ఇది మామూలు పోరాటం కాదు. ఆ వీరోచిత గాథలు వింటేనే నెత్తురు ఉరకలెత్తుతుంది. ఆ ఉద్యమ కథలు తలుచుకుంటేనే తను పులకరిస్తుంది. సకల జనుల సమ్మెలు, సాగర హారాలు, మిలియన్ మార్చులు, వంట వార్పులు, జలసాధన యాత్రలు. విదేశాల్లో ఉన్న మీరు ప్రవాస తెలంగాణ బిడ్డలు పుట్టిన గడ్డ కోసం ఉద్యమాలకు అండాదండగా నిలబడ్డారు. అందుకే మలేషియాలో ఉండే ప్రతి తెలంగాణ బిడ్డకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. బోనాలు, బతుకమ్మలు ఎప్పటికప్పుడు అస్తిత్వ పోరాటాల ద్వారా ఆత్మ గౌరవాన్ని రగిలించారు. అనుకున్న తెలంగాణ నిజమై మన కళ్ళ ముందు ఈరోజు నిలబడ్డది. కానీ ఒక్క మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ వెనుకకి తిరిగి చూసుకుంటే రియల్ వ్యూ మిర్రర్లు అన్ని క్లియర్గానే ఈజీగానే కనబడతాయి. కానీ 25 ఏళ్ల కిందట ఏమన్నారు ఆనాడు? అసంభవం, అసాధ్యం, ఇది మిషన్ ఇంపాసిబుల్. అయితదా మీతోని? తెలంగాణ వస్తే మీకు నడిపే సత్తా ఉందా? మీ దగ్గర నాయకత్వ పటిమ ఉందా? మీకు అంత సీనుందా అన్నారు మన నానాడు. గుర్తుందా? 25 ఏళ్ల కిందటి పరిస్థితి. తెలంగాణ రావడం ఇంపాసిబుల్ అన్నారు. ఆశలు లేవు, నమ్మకాలు లేవు. అటు సూర్యుడు ఇటు పొడిచినా తెలంగాణ రానే రాదని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. కానీ చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అనే మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ చంద్రశేఖరుడు భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భూగోళం తలకిందులేవి కాలేదు, కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు ఆ చంద్రశేఖర్. ఒక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు తెలంగాణ అనే జాగ్రఫీని కూడా సృష్టించిన నాయకుడు అనే మాట వారు కూడా చెప్పడం జరిగింది. మరి అసంభవం అనుకున్న తెలంగాణ ఎట్లా సంభవం అయింది? ఎట్లా అయింది అంటే, సంభవామి యుగే యుగే అని ఒకడు పుడితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. అసాధ్యం ఎట్లా సుసాధ్యమైంది? అనితర సాధ్యుడు అడుగు వేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన 2 తారీఖులు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 27, 2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మినవాడు లేడు, వెంట నడిచిన వాడు లేడు. ఆనాడు అనుమానం, అపనమ్మకం, భయం, అయ్యేది కాదు పోయేది కాదని సూటిపోటి మాటలు. కానీ ఊహకందని వ్యూహాలతో, ఎదురు లేని ఎత్తుగడలతో అహింసనే ఆయుధంగా వాడి గమ్యాన్ని ముద్దాడిన దురంధరుడు, అస్సలు దురంధరుడు కేసీఆర్ గారు. ఇవాళ గొప్పగా అనిపించేది ఒక అనుభవం నాకు గుర్తున్నది. అరుణ్ జైట్లీ గారు ఒక కేంద్ర మంత్రి గారు ఉండేవారు. ఒకసారి తెలంగాణ వచ్చిన కొత్తలో 2014-15 ప్రాంతంలో అనుకుంటా, నేను నాతో పాటు మా కొంతమంది సహచర మిత్రులు, మా ఎంపీలు అందరం కలిసి అరుణ్ జైట్లీ గారిని కలవడానికి ఢిల్లీకి పోయినాం. పోతే ఆయన గొప్ప మాట అన్నారు. ఆయన అన్న మాట ఏమంటే, చరిత్రలో చాలా పార్టీలు చూసినాం. జనరల్గా పార్టీలకు నాయకత్వం వహించే వాళ్ళు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు, లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. కానీ మీరు అదృష్టవంతులయ్యా, మీ నాయకుడు బెస్ట్ యాజిటేటరే కాదు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కూడా ఉన్నాడు మీ కేసీఆర్ గారు. అది మీ అదృష్టం అనే మాట వారు చెప్పడం జరిగింది. ఈ మాట నేనేదో ఆయన కొడుకుగా లేదా ఆయన పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్న మాట కాదు.